బ్యాక్ టు న్యూస్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రమేష్ రాథోడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పట్ల రమేష్ రాథోడ్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించడమే. ఈ నెల 10న సీఎం పర్యటనపై చర్చించేందుకు R&B గెస్ట్ హౌస్ లో నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రమేష్ రాథోడ్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు రేఖా నాయక్. రమేష్ రాథోడ్ తో తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మరోవైపు మహిళా ఎమ్మెల్యే పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన మాజీ ఎంపీని వెంటనే అరెస్టు చేయాలంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే అనుచరులు. రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గన్మెన్ ని దోసిండు. ఈ రోజు మంత్రి ముందే ఆయన నాకు ఏమే గీమే అని చెప్పేసి నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు ఎక్కడ బతకడానికి వచ్చినావు, నీ సంగతి మీదికి వస్తే నా సంగతి చూస్తాను. నా సంగతి చూడాలి. ఈ రోజు ఆయన నేను బతకొద్దంట, నన్ను ఎట్లా బతకనియడం నేను చూస్తా. ఇప్పుడు ఆయన కింద చూడము కూర్చున్న తర్వాత రూమ్ లో వెళ్లి మాట్లాడుకుంటూనే ఉన్నాము. నా పక్కన సఖారాం అనేది మార్కెట్ కమిటీ చైర్మన్ ఖానాపూర్ నా పక్కన కూర్చుంటే సీనన్న నువ్వు కూర్చో అని చెప్పంగానే ఆ రాథోడ్ రమేష్ వచ్చి ఆయన లేపి ఏందే నువ్వు బతకడానికి వచ్చినావు, నీ సంగతి ఏందో నేను చెప్తాను. ఇప్పుడు నేను నీ కాన్స్టిట్యున్సీలో ఒక మంత్రి ఉండంగా, ఒక జెడ్పీ చైర్మన్ హస్బెండ్ ఉండంగా, అక్కడ ఒక ఎంపీపీ ఉండంగా, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండంగా, అందరు ఉండంగా నువ్వు బతకడానికి వచ్చినావు, నీ సంగతి ఏందో చెప్తాను. నేను ఇప్పుడు తిరుగుతున్న బిడ్డ నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఎట్లా తిరుగుతావో నేను చూస్తాను. నువ్వు వీళ్ళని పంపించి నువ్వు బయటికి రా, నువ్వు ఎలా బతుకుతావో అని చెప్పి ఆయన ధమ్కీలు ఇవ్వడము ఇది సెకండ్ టైము. ఎందుకంటే ఫస్ట్ టైము ఆల్రెడీ హాస్పిటల్లో కూడా ఒక గన్మెన్ ని నా మీద తోశాడు. ఇప్పుడు ఇది రెండోసారి ఒక మంత్రి ముందే ఇలా ధమ్కీలు ఇవ్వడము, ఒక మహిళగా చూడకుండా ఇలా మాట్లాడడం ఎక్కడ వరకు పద్ధతి అని నేను అడుగుతున్నాను. వాస్తవంగా మీరు ఈ వీడియో క్లిప్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆయన నాకు కొట్టడానికి వచ్చినప్పుడు ఆ వీడియోలో మరి జెడ్పీ చైర్మన్ ఆపడము, నా మీద చేయి లేపడము ఎక్కడ వరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఒక మహిళగా ఏదైనా ఉంటే నేను ఆ మాట కూడా అన్నాను. ఏమని కేసీఆర్ సార్ నీకు టికెట్ ఇస్తే కూడా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ మాట్లాడడం పద్ధతిగానే నువ్వే వర్తివే నాకు సీట్ ఇవ్వడానికి అని అంటాడు. ఒక మహిళగా మాట్లాడడం ఇదే నా పద్ధతి. ఆయన ఒక జెడ్పీ చైర్మన్ చేశాడు అంటుండు, నేను ఒక ఎంపీ అంటుండు, నేను మళ్ళీ మాజీ ఎంపీ అంటాడు, ఎమ్మెల్యే చేశానంటాడు. మరి పద్ధతి ఎలా ఆడలతో మాట్లాడడం తెలియదా? గతంలో కూడా ఇలాగే ఫారెస్ట్ ఒక మహిళ మీద కూడా కొట్టడం జరిగింది. ఆయన గుండాయిజం రౌడీయిజము ఈ పార్టీలో వచ్చి ఆయన చూపించడం ఎక్కడో కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఎల్లుండి సీఎం గారు వస్తున్నారు, ఖచ్చితంగా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఎందుకంటే నేను ఒక మహిళగా ఈ రోజు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో రాత్రి పగలు తిరుగుతూ ఉంటాను. జంగల్ ఏరియాలో మరి అందులో ఏజెన్సీ ఏరియాలో తిరుగుతా, వాళ్ళ ఏరియాలోనే ఆయన ఉట్నూరులో ఉంటాడు. మళ్ళీ నన్ను బతకని అనని అంత పబ్లిక్ గా ఆయన చెప్పినప్పుడు నేను కేసు పెట్టకుంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజు ఒక లీడర్ గా నేను బయటికి వెళ్ళినప్పుడు నేనే రక్షణ చేసుకోకుంటే నేను ప్రజలకు ఎలా రక్షణ చేస్తాను. కాబట్టి ఆయన మీద రౌడీ షీటర్